రాజకీయాల్లో అయినా మరెక్కడైనా కొందరికి ఒక బ్రాండ్ ఇమేజ్ అంటూ ఉంటుంది. వాళ్ళు కనిపించినా కనిపించకపోయినా సెన్సేషనే అవుతుంది. ఆ జిల్లాలో ఆ మహిళా నేత తీరు కూడా ఇప్పుడు అలాంటి చర్చకే దారితీసింది. అప్పట్లో ఎమ్మెల్యేగా ప్రత్యర్థుల్ని హడలెత్తించిన ఆమె మంత్రిగా ప్రమోషన్ కూడా దక్కించుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు. అలాంటి నాయకురాలు ఇప్పుడు అసలు పత్తా లేకుండా పోవడం పొలిటికల్ వర్గాల్లో ఆసక్తిని కలగజేస్తోంది. ఇంతకీ ఎవరావిడ? ఖానాపూర్లో కానరాని రేఖా నాయక్, పత్తాలేని ఫైర్ బ్రాండ్. రాజకీయాల్లో ఉన్నారా, తప్పుకున్నారా? పాత పార్టీపై పంతం నెగ్గించుకున్నారా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయంగా పరిచయం అక్కర్లేని పేరు రేఖా నాయక్. ఫైర్ బ్రాండ్ గా ఫేమస్ అయిన ఈ లేడీ లీడర్ ప్రత్యర్థులు ఎవరైనా సరే చీల్చి చెండాడేస్తారు. తేడా వస్తే సొంత పార్టీని దునుమాడేస్తారు. అలాంటి నాయకురాలు ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. 2009లో కాంగ్రెస్ నుంచి ప్రస్థానం మొదలుపెట్టి భర్త శ్యామ్ నాయక్ సహకారంతో ఆసిఫాబాద్ జెడ్పీటీసీగా గెలిచిన ఆమె ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు. ఇక ఇంకోసారి గెలిస్తే మంత్రి పదవి ఖాయమనుకున్న తరుణంలో అనూహ్యంగా ఆమె జైత్ర యాత్రకు బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత పొలిటికల్ గాను కామైపోయారు. రేఖా నాయక్ ఎక్కడంటూ అనుచరులు సైతం ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతోంది. 2014లో బీఆర్ఎస్ లో చేరి ఖానాపూర్ ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని విజయం సాధించిన రేఖా నాయక్ ఇక ఆ 5 ఏళ్ల పాటు జిల్లాలో పొలిటికల్ గా హవా నడిపించారు. 2018లో మరోసారి విజయం దక్కించుకున్న రేఖా నాయక్ నిర్మల్ జిల్లాలో మరింత పట్టు పెంచుకున్నారు. పొలిటికల్ గా ప్రత్యర్థులు చేసే విమర్శలు అదే స్థాయిలో తిప్పికొడుతూ ముందుకు వెళ్లిన రేఖా నాయక్ ఎలాగైనా ఖానాపూర్లో హ్యాట్రిక్ విక్టరీ కొట్టాలని భావించారు. కానీ తానొకటి తలిస్తే హైకమాండ్ మరొకటి తలిచిందన్నట్లు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు బీఆర్ఎస్. నియోజకవర్గంలో ఆమెది వన్ ఉమెన్ షో అయిపోయిందంటూ ద్వితీయ స్థాయి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో ఆమెని సైడ్ చేసి వేరొకరికి అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ హైకమాండ్. దీంతో బీఆర్ఎస్ పై అగ్గెర బరాటా మాదిరి రెచ్చిపోయిన రేఖా నాయక్ నిర్మల్ జిల్లాలో గులాబీ జెండా ఎలా ఎగురుతుందో చూస్తానంటూ ప్రతిజ్ఞ చేశారు. అయితే ఆమె శపథమో మరొకటో గాని జిల్లాలో బీఆర్ఎస్ నిజంగానే జీరో అయిపోయింది. ఖానాపూర్లోనూ కాంగ్రెస్ జెండా ఎగిరింది. భర్త శ్యామ్ నాయక్ తో కలిసి తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న రేఖా నాయక్ ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. అయితే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్న శ్యామ్ నాయక్ అదృష్టం కలిసిరాక బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలే చేసినా ఆమెకి అవకాశం దక్కలేదు. కనీసం కాంగ్రెస్ గాలిలో భర్త ఎమ్మెల్యేగా గెలుచున్నా రేఖా నాయక్ సందడి కనిపించేదేమో. అది జరగకపోవడంతో ఆలు మగలు ఇద్దరు పొలిటికల్ గా ఇప్పుడు ఖాళీ అయినట్లుగా కనిపిస్తోంది. అనుచర వర్గం సైతం పుట్టుకొకరు చెట్టుకొకరుగా మారడంతో రాజకీయాలకి కాస్త విరామం తీసుకున్నట్లే కనబడుతోంది. 6 నెలలుగా ఈ పొలిటికల్ కపుల్ అత్తాపత్తా లేకపోవడం చూస్తుంటే అది నిజమేనన్న ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీలోనే ఉన్నప్పటికీ అటు పార్టీ కార్యక్రమాల్లోనూ ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ దర్శనమివ్వడం లేదు ఫైర్ బ్రాండ్. జెడ్పీ పీఠంపై కన్నేసిన రేఖా నాయక్ మళ్లీ జెడ్పీటీసీగా పోటీ చేయబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. మళ్లీ మొదటి నుంచి షురూ చేసేందుకు తమ నాయకురాలు సిద్ధమవుతున్నారంటూ అనుచరులు కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు స్థానిక సమరానికి సమయం దగ్గర పడుతున్నా లేడీ లయన్ రేఖా నాయక్ మాత్రం ఇంకా మౌనం వీడలేదు. మరి ఇలాగైనా ఆమె పొలిటికల్ గా యాక్టివ్ అవుతారా? అదే నిజమైతే ఈ మాజీ ఎమ్మెల్యే మాస్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి.